ఓకే, ఇవాళ మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్ మీద. క్లాస్ కాంపోనెంట్ అంటే మనం ఆల్రెడీ నిన్న కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్ వర్కౌట్ చేసాము. కాకపోతే సమ్ మోర్ అంటే మనం ఏం చేసాము, ఏదో సింపుల్గా రెండు ప్రాపర్టీస్ పెట్టి ఒక ప్రాపర్టీ పెట్టి వాల్యూ పంపించాం. అలా కాదు, ఐ వాంట్ టు పాస్ అన్ ఆబ్జెక్ట్. ఒక సింగిల్ ప్రాపర్టీ కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా నేను సెండ్ చేయాలి. అప్పుడు ఎలా వాడతాం? అదే దాన్ని స్టేట్ అండ్ లైఫ్ సైకిల్, ఇవి రెండు ఎలా వాడతాం అంటే స్టేట్ కాంపోనెంట్ ఫంక్షనల్ కాంపోనెంట్లో ఎలా వాడతాం, స్టేట్ని ఎలా మేనేజ్ చేస్తాం. సో ఫస్ట్ కాంపోనెంట్ ప్రాప్స్ చేద్దాము, అట్లానే క్లాస్ కాంపోనెంట్స్లో ప్రాప్స్ ఎలా చేద్దాం. కాంపోనెంట్స్లో ఎప్పుడు కూడా ప్రాప్స్ అనేవి క్లాస్ కాంపోనెంట్స్ ఎలా వాడతాము, స్టేట్ మేనేజ్మెంట్ ద్వారా ప్రాప్స్ వాడతాం. ఓకే, సో మామూలుగా వాడకూడదా అంటే వాడటానికి లేదు అక్కడ క్లాస్ కాంపోనెంట్స్లో. సో కాబట్టి స్టేట్ తీసుకుని వాడతాం. అది ఎలా చేస్తాం ఏందనేది వన్ బై వన్ మనం కూల్గా వెళ్దాం. సో ఆల్రెడీ మనం నిన్న చేసిన అప్లికేషన్ ఒకటి ఉంది కదా, ఏం పేరు పెట్టాం మనం, ఫస్ట్ యాప్ అని పెట్టాం కదా. సో లెట్ us ఓపెన్ ద ఫస్ట్ యాప్. ఆ తర్వాత కోడ్ స్పేస్ డాట్ కొట్టి ఓపెన్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఏదైతే ప్రీవియస్ రాసామో వాటిని అలానే ఉంచుదాము. ఓకే, నేను ఈ కోడ్ కూడా మీకు గిట్లోకి డిపాజిట్ చేసి నా రిపాజిటరీ లింక్ మీకు చెప్తాను. ఆ రిపాజిటరీ నుంచి మీరు, నేను ఇప్పుడు ఈరోజు చెప్పాను దీని వరకు నేను రిపాజిటరీలో పెడతాను, నెక్స్ట్ క్లాస్ చెప్తాను అంతవరకు రిపాజిటరీలో పెడతాను. సో ఆటోమేటిక్గా ఏమైందంటే మీకు ఒక్కొక్క క్లాస్కి సంబంధించింది ఒక్కొక్క రిపాజిటరీలో ఉంటుంది. మీరు అంతవరకు దాన్ని అది డౌన్లోడ్ చేసుకొని ఎక్స్టెన్షన్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే, సో అర్థమైందా? సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాము, ఫస్ట్ ఈ కాంపోనెంట్స్లోకి ప్రాప్స్ని మనం సింగిల్గా పంపించాం. అలా కాదు, ఐ వాంట్ టు పాస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాప్స్ పంపించాలి. అప్పుడు ఎలా చేస్తాం? సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి పంపిస్తున్నాం, యాప్ నుంచి పంపిస్తున్నాం. ఈ యాప్ నుంచి పంపించేటప్పుడు నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కింద డిఫైన్ చేసుకున్నాను. ఐ గో విత్ కాన్స్టెంట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో నేను ఏం పెట్టుకుంటున్నాను అంటే ID1 అని పెట్టుకుంటున్నాను. సో నేను వచ్చేసి ఎఫ్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అనేది ఒకటి పెట్టుకుంటున్నాను, సమ్ శ్రీనివాసరావు. ఓకే, దెన్ ఏం చేస్తాను, నేను ఎల్ నేమ్ అని చెప్పి ఒక ప్రాప్ పెట్టుకుంటున్నాను, దాని పేరు నా సర్ నేమ్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత డిజిగ్నేషన్ అని చెప్పని పెట్టుకుంటున్నాను, డిజిగ్ అని చెప్పని. సో దీంట్లో వచ్చేసి నేను సమ్ ఇంజనీర్ 2 అని చెప్పని ఏదో పెట్టుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్. I want to pass this object to directly some other components. Wanted to access these properties to child components or other components. పంపించేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఆబ్జెక్ట్ యొక్క పేరు ఏదైతే పెట్టుకుంటారో దాంట్లో పంపించే ప్రాప్ను కూడా అదే పెట్టుకుంటే ఈజీ టు ఐడెంటిఫై. జనరల్గా ఆల్ ఆర్ విల్ బి ఫాలోయింగ్ టు దట్ పర్సన్. అంటే పర్సన్లోకి ఏం పంపిస్తున్నాం, పర్సన్ అని చెప్పిన ఆబ్జెక్ట్ని పంపిస్తున్నాం. అది ఇప్పుడు ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసుకుందాం. బగ్స్ వస్తాయి మనకి. ఎందుకని వస్తాయి అంటే మనం npm స్టార్ట్ కొడదాం. అయితే ఈ లోపు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ తీసేస్తున్నాను. ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దీస్ థింగ్స్. మారుద్దాం, మొత్తం స్ట్రక్చర్ అంతా మారుద్దాం. సో కాబట్టి ఫస్ట్ రన్ చేసేటప్పుడు ఏం చేద్దాము, అన్నెసరీ అని తీసేసి మనం నెక్స్ట్ డిఫైన్ చేసిన తర్వాత ఎలా కాల్ చేస్తామో చూద్దాం వన్ బై వన్. ఓకే, let us remove this also and also remove this also. Let's go on to the layout. Layout lo kuda nenu mottham teesesanu. So let's remove this also. Yes, okay. ఇప్పుడు మనం ఈ npm స్టార్ట్ చేసేద్దాం. మనకు ఓపెన్ అయింది, బట్ ఏమీ వాల్యూస్ రావు. హెడర్ కాంపోనెంట్, బాడీ కాంపోనెంట్, ఫోటో కాంపోనెంట్ విత్ లేఅవుట్తో మనకు ఓపెన్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆబ్జెక్ట్ని ఎలా పంపిస్తాము, ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఎలా డీస్ట్రక్చరింగ్ చేస్తాం. ఓకే, అవి చేద్దాం. సో ఫస్ట్
ప్రాజెక్ట్ ఇంకా డిప్లాయ్ అవుతుంది. ఈలోపు మనం మాడిఫై చేస్తే మళ్ళీ అది ప్రాబ్లం అయింది. సో కాబట్టి ఫస్ట్ ఓపెన్ కానిచ్చి దెన్ 1 by 1 కూల్గా అన్ని మాడిఫై చేద్దాం. క్లియర్గా అర్థం చేసుకోండి. ఎనీ ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేస్తే ఏవి ప్రాప్స్, ఆ ప్రాప్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది ఒకటి అర్థమైతే యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్. అసలు ఒక ప్రాజెక్ట్లో ఏముంటుంది, సో హైరార్చికల్గా కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి అవసరమైన ప్రాపర్టీస్ అన్ని రూట్ నుంచి పాస్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటాం. దట్ సింపుల్. సమ్ కేసెస్లో ఆ స్పెసిఫైడ్ కాంపోనెంట్లోనే డేటాని ఫెచ్ చేసి కూడా బైండ్ చేసుకుంటాం, రూట్ నుంచి పంపించకుండా. అది డిపెండ్స్ అపాన్ ది నెసెసిటీని బట్టి మారిపోతూ ఉంటుంది. సో ఓకే, నౌ 3 కాంపోనెంట్స్ ఆర్ ఎంప్టీ. ఓకే, నౌ నేను లేఅవుట్లోకి ఒక ప్రాపర్టీని తెచ్చుకోవాలి. సో జనరల్గా ఒక ముస్టాక్ బ్రాకెట్ వాడితే ఏమొస్తుంది, ఆ ప్రాప్ యొక్క ఆబ్జెక్ట్ మొత్తం వస్తుంది కదా. నేను ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ పేరు ఏం పెట్టుకుంటానంటే సో లైక్ ఏ పర్సన్ అని చెప్పని పెట్టేసుకుంటాను. ఇక్కడికి పర్సన్ వచ్చింది. సో ఇక్కడ నేను హెడర్లోకి ఏం చేస్తానంటే మళ్ళీ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ బ్రాకెట్లో పర్సన్, అలా మూడింటికి పాస్ చేస్తాను. నేను పాస్ చేస్తుంటే ఎక్కడ బగ్గు రావట్లేదు, మీరు అర్థం చూసారా క్లారిటీగా. ఇక్కడ కింద ఆటోమేటిక్గా కంపైల్ అయిపోతుంది. ఎందుకు కంపైల్ అయిపోతుంది అంటే ఇట్స్ ఎ రైట్ కాబట్టి. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే మనం ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి కదా చూడాల్సింది. ఇప్పుడు హెడర్లోకి వచ్చినప్పుడు జనరల్గా మనం ఎన్ని వాడుతున్నాం, ఒకటే వాడుతున్నాం. కానీ ఇప్పుడు ఎన్ని వాడతానంటే నేను ఆ వచ్చే ఆబ్జెక్ట్ కాబట్టి 2 ముస్టాక్స్ బ్రాకెట్స్ వాడాను. దాంట్లోకి ఏమేమి వస్తున్నాయి నాకు, ఒకటి ఐడి వస్తుంది, ఆ తర్వాత ఎఫ్ నేమ్ వస్తుంది, ఆ తర్వాత ఎల్ నేమ్ వస్తుంది, ఆ తర్వాత డిజిగ్ వస్తుంది. ఏమొచ్చింది, డిజిగ్ వచ్చింది. సో మొత్తం డీస్ట్రక్చర్ చేసుకుంటున్నాం ఆబ్జెక్ట్ని. దట్స్ ఆబ్జెక్ట్ని డీస్ట్రక్చర్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం కావాలి, నా డేటా మొత్తం నేను క్లారిటీగా ప్రింట్ చేయాలి. సో నేను ఇక్కడ హెడర్ అనే కాన్సెప్ట్ వాడకుండా ఐ గో విత్ స్పాన్ తీసుకుంటున్నాను. స్పాన్లో ఫస్ట్ ఏం పెట్టుకుంటున్నాను, నేను ఐడి అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత దాని పక్కనే మళ్ళీ నేను ఆ స్పాన్ పక్కనే నేను ఏం చేస్తాను, బ్రాకెట్స్లో ముస్టాక్ బ్రాకెట్స్లో ఏం కాల్ చేయాలి మనం, నా యొక్క ఐడిని కాల్ చేసాం. ఆ తర్వాత ఇక్కడ నాకు ఐడి కావాలి, స్పాన్లో నెక్స్ట్ నేమ్ కావాలి. ఈ నేమ్లో నాకు 2 రావాలి. ఏమేం కావాలి, ఫస్ట్ వచ్చేసి ఎఫ్ నేమ్ కావాలి, ఆ తర్వాత మళ్ళీ బ్రాకెట్స్లో ఎల్ నేమ్ కావాలి. ఎల్ నేమ్ స్పెల్లింగ్ తప్పకుండా, ఓకే, ఎల్ నేమ్. దెన్ ఈ స్పాన్కి మనకి మధ్యలోకి బ్రేక్ రావాలంటే మనం డివ్స్లో పెట్టుకుంటే ఇట్స్ ఎ బెటర్ అనమాట. ఓకే, డివ్లో పెట్టుకుంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ కాస్త బ్లాక్ లెవెల్కి వెళ్ళిపోతాయి. కంట్రోల్ ఎక్స్, దట్స్ ఒక డివిజన్. నెక్స్ట్ ఇంకో డివిజన్ తీసుకుందాం. ఈ డివిజన్లో వీటిని పెట్టుకుందాం, కంట్రోల్ ఎక్స్. సో ఇక్కడ ఐడి నేమ్ వరకు చాలు నాకు, ఇంకా అదర్ దెన్ ఐ డోంట్ వాంట్ యూజ్. అలా యూజ్ చేసుకున్న అవసరం లేనప్పుడు అది తీసేసేస్తాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పేజ్ పైకి రండి. ఇక్కడ ఐడి నేమ్ వరకే వచ్చింది. వాల్యూ ప్రింట్ కాలా, మనకి వాల్యూ అనేది ప్రింట్ కాలా. ఎందుకని ప్రింట్ కాలేదు, ఇక్కడ ఆబ్జెక్ట్ కింద మనం పెట్టాం కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడికి డైరెక్ట్గా ఆ పర్సన్నే తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్స్టెంట్ దాంట్లోకి వెళ్ళి ఐడి కామా ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ అండ్ డిజిగ్ అని చెప్పని తీసుకొని ఈజ్ ఈక్వల్ టు పర్సన్ అని చెప్పని పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ అన్ని వస్తాయి. డిజిగ్ ఈజ్ నాట్ అసైన్డ్, ఇంకా మనం ఎక్కడ దాన్ని వాడలేదని చెప్తుంది. ఆటోమేటిక్ డేటా వచ్చేసిందా, ఇట్ షుడ్ బి క్లియర్. సో ఇప్పుడు ఐడి ప్రింట్ అయింది, ఎఫ్ నేమ్. ఇప్పుడు డిజిగ్నేషన్ అవసరం లేదనుకో, వీ కెన్ రిమూవ్ దట్ ఆల్సో. ఈ బగ్ కూడా మనకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫోటోలో నాకు ఓన్లీ నా నేమ్ ఒకటే వస్తే చాలు. సో నేమ్ ఒకటే వస్తే చాలు అన్నప్పుడు ఏం చేస్తాం, దీంట్లోకి జస్ట్ పర్సన్ ఒకటే తీసుకొచ్చుకుంటాం. రీస్ట్రక్చర్ చేసేటప్పుడు కాన్స్టెంట్ ఏం కావాలో మనకి, బ్రేస్ బ్రాకెట్స్లో ఏం కావాలి మనకి, ఎఫ్ నేమ్ ఎల్ నేమ్, జస్ట్ మనకు కావాల్సిన నేమ్ అనుకున్నాం కాబట్టి ఎఫ్ నేమ్ ఒకటే కాల్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు పర్సన్. ముస్టాక్ బ్రాకెట్స్ ఎందుకు పెట్టాను, అది ఆబ్జెక్ట్లో ఉన్న మెంబర్ కాబట్టి. మధ్య మధ్యలో మీరు ఫార్మాట్ డాక్యుమెంట్ చేసుకోండి, స్పేసెస్ నీట్గా అలైన్ చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మై నేమ్ ఈజ్ అని చెప్పని పెట్టి ఇక్కడ బ్రాకెట్స్లో నేను ఏం కాల్ చేస్తాను,
సో ఎఫ్ నేమ్ కాల్ చేస్తాం. ఓకే, బాడీ అయిపోయింది. బాడీలో ఇంకా ఏం తెచ్చుకోలేదుగా మనం, బాడీలో ఫుల్ డీటెయిల్స్ కావాలి నాకు. సో అప్పుడు బ్రాకెట్స్ తీసుకొని దెన్ పర్సన్ అని చెప్పని పెడతాం. ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ కింద పంపించాం కాబట్టి ఆబ్జెక్ట్ని ఏం చేస్తాం, డీస్ట్రక్చర్ చేసుకుంటాం. ఐడి, ఎఫ్ నేము, ఎల్ నేము, ఆ తర్వాత డిజిట్. సో ఇక్కడ నేను మొత్తం ప్రింట్ చేయాలనుకుంటున్నాను, దట్స్ వై ఐ గో విత్ డీస్ట్రక్చరింగ్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఓకే, ఏం తీసుకుంటున్నాను, ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, లేకపోతే నేను H4 తీసుకుంటున్నా, హెడ్డింగ్ 4 తీసుకుంటున్నా. సో నాకు ఎన్ని కావాలి హెడ్డింగ్ 4లు, ఐ గో విత్ 4 కావాలి. సో 1 2 3 చాలు నాకు. ఇక్కడ నేను ఐడి కోలన్ స్టాక్ బ్రాకెట్స్లో ఐడి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి నేమ్ కోలన్ స్టాక్ బ్రాకెట్లో ఎఫ్ నేమ్ డబుల్ కొటేషన్స్లో ఇక్కడ జస్ట్ కామా పెట్టేసి మళ్ళీ దాంట్లో ఏం రాయాలి, ఎల్ నేమ్. ఎల్ నేమ్ స్పెల్ తప్పబడ్డది, ఇమీడియట్లీ చూపించింది మనకి. సో లెట్స్ ఎల్ నేమ్. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత మనకి డిజిగ్నేషన్ కావాలి, DESIGNAT, డిజిగ్నేషన్ DESIG. దట్స్ ఫైన్, అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మనం పేజ్ దగ్గరికి వెళ్తే మై నేమ్ ఇస్ శ్రీనివాసరావు అని ఫోల్డర్లో వచ్చింది, బాడీలో ఈ డీటెయిల్స్ వచ్చినాయి, అండ్ హెడర్లో ఐడి ప్లస్ నేమ్ వచ్చింది. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని పంపించేటప్పుడు ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ మొత్తాన్ని పంపిస్తాం, డీస్ట్రక్చర్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్రాప్స్ పంపించేటప్పుడు ఈ బ్రాకెట్స్ మధ్యనే వాటిని డీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ప్రాప్స్ విడివిడిగా పంపిస్తాం చూడు, నేము అట్లా పంపించామనుకో అప్పుడు ఏమైంది, విడివిడిగా పంపించినప్పుడు. సో లైక్ మనం ఇంకోటి ఏం చేద్దామంటే బాడీలోకి ఇప్పుడు లేఅవుట్లోకి ఈ 3 వచ్చినాయి కదా మనకి. నేనేం చేస్తానంటే ఇక్కడ బాడీ కింద టెస్ట్ అని చెప్పని ఇంకొక కాంపోనెంట్ తీసుకున్నాను, లేకపోతే సైడ్ అని చెప్పని సైడ్ బార్ అని చెప్పని ఒక కాంపోనెంట్ తీసుకొని దాన్ని క్లోజ్ చేశాను. ఇక్కడ నేను అసలు సైడ్ బార్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి కాపీ చేసుకొని ఇక్కడ కాంపోనెంట్ దగ్గరకు వచ్చి న్యూ ఫైల్ తీసుకొని Ctrl+V.js అని పెట్టాను. ఇక్కడ RAFC అని కొట్టాను, రియాక్ట్ యారో ఫంక్షన్ వచ్చేసింది. మనం లేఅవుట్ నుంచి సైడ్ బార్లోకి ఏమేమి పంపించాలి అంటే నేను మొత్తం పంపించట్లేదు. ఇప్పుడు ఏమేమి పంపిస్తానంటే ఇక్కడ ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్, ఓకే, ఎల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నేమ్ అని చెప్పాను. అంటే నేను ఇక్కడ ఏం చేసుకోవాలి, అప్పుడు కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ నేము, ఈ ఆబ్జెక్ట్లో మనం ఏం చేయాలంటే లోపల, సో ఫస్ట్ ఏం కావాలి, ఎఫ్ నేమ్ కావాలి, ఎల్ నేమ్ కావాలి, ఆ తర్వాత ఏం కావాలి మనకి, ఈజ్ ఈక్వల్ టు పర్సన్ కావాలి. ఆటోమేటిక్గా డీస్ట్రక్చర్ అయిపోయి వెళ్ళిపోతాయి అక్కడికి. అయితే ఈ సైడ్ బార్ అనేది మనం ఇంకా డిఫైన్ చేయలేదు ఇక్కడ లేఅవుట్లో. సో ఎక్కడ లేఅవుట్లో, సో మనం ఎక్కడైతే ఆ సైడ్ బార్ని కాల్ చేసామో ఇక్కడ ఇంపోర్ట్ చేయలేదు. సో కాబట్టి ఇంపోర్ట్ సైడ్ బార్ అని చెప్పని ఎంటర్ కీ కొడితే ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోద్ది. నౌ కరెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఈ సైడ్ బార్లో ఎన్ని ప్రాప్స్ వచ్చినాయి, 2 ప్రాప్స్ వచ్చినాయి. మనం సైడ్ బార్లో ఇక్కడ డైరెక్ట్గా మనం 2 ప్రాప్స్ని తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు, ఫస్ట్ ఎఫ్ నేమ్, ఆ తర్వాత ఎల్ నేమ్. సో దెన్ ఇక్కడ మనం H3లో పెట్టుకుంటున్నాను నేను. సో ఎఫ్ నేమ్ అని చెప్పని ఇచ్చాను, దెన్ ఎఫ్ నేమ్ని కాల్ చేశాను, ఆ తర్వాత H3ని తీసుకున్నాను, ఎల్ నేమ్ అని చెప్పని పెట్టాను, ఆ తర్వాత ఎంత ఎల్ నేమ్ అని చెప్పి రాసేసాము ఇక్కడ ఎల్ నేమ్. దట్స్ ఫైన్, అయిపోయింది. సో ఇప్పుడు మనం మెయిన్లోకి వెళ్తే అన్నీ వచ్చేసాయి మనకి. ఇక్కడ డిజిగ్నేషన్ ఇంజనీర్ వచ్చింది, సైడ్ బారు రాలేదా, సైడ్ బారు మనం ఇంకా కాల్ చేయలేదా, వచ్చింది, ఆటోమేటిక్గా వచ్చేసి మనం రిఫ్రెష్ చేయలేదు కాబట్టి రాలేదు. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాప్స్ని ఆబ్జెక్ట్ లాగా పంపించి డీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా ప్రాపర్టీస్ పంపించేటప్పుడు బ్రాకెట్స్ మధ్యలోనే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. ఇంకొక రకంగా చేయాలంటే ఏం చెప్పాం ఫస్ట్ క్లాస్లో, ఇక్కడ ప్రాప్స్ అని పెట్టి ఆ తర్వాత డీస్ట్రక్చర్ చేసుకొని చేసుకోవచ్చు. ఎలా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లైన్ని కాపీ చేసుకొని కామెంట్లో పెట్టేశాను, కామెంట్లో పెట్టి కింద రాశాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా తీసుకోలేదు, ఈ బ్రాకెట్స్లో నేను జస్ట్ ప్రాప్స్ అని చెప్పి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, ప్రాప్స్ అని తీసుకున్నాను. అప్పుడు ఎలా చేస్తాం, ఇక్కడ కాన్స్టెంట్ ఓపెన్ ద బ్రాకెట్ ఎఫ్ నేమ్ కామా ఎల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాప్స్ అని చెప్పంటే ఆ ప్రాప్స్ దాంట్లో డీస్ట్రక్చర్ అయిపోతుంది. సో దెన్ ఆటోమేటికల్గా ఆల్ డీటెయిల్స్ కమ్స్.
ఓకే, అలా పాస్ చేయొచ్చు ప్రాప్స్, ఇలా ప్రాప్ చేయొచ్చు. సో ఇలా చేస్తే మనకి ఎలాబరేటెడ్ లైన్స్ కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సింపుల్ వేలో మనం ఇలా చేసుకోవడమే ఇట్స్ ఎ బెస్ట్ మెథడ్. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే క్లాస్ కాంపోనెంట్లో ప్రాప్స్ని ఎలా పంపించుకుంటాము, క్లాస్ కాంపోనెంట్స్లో ప్రాప్స్ని ఎలా పంపించుకుంటాం అనేది నెక్స్ట్ టాపిక్ చేద్దాము. సో సేవ్ ఇదేంటిది ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ప్రాప్స్ ఎలా వాడుతున్నాము, ఫంక్షనల్ కాంపోనెంట్ విత్ ప్రాప్స్. సో నేనేం చేస్తానంటే ఈ వీడియో ఎంతవరకు బ్రేక్ చేస్తానో దీని వరకు నేను నా యాప్లో అప్లోడ్ చేయడానికి కూడా సపరేట్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ క్లాస్ ఏంటంటే క్లాస్ కాంపోనెంట్స్ విత్ ప్రాప్స్ వాడదాం. ఓకే.